అనగనగా ఒక చిన్న గ్రామంలో ఒక పెద్ద ఇల్లుండేది. ఆ ఇంట్లో ఒక తెలివైన పిల్లి ఉండేది. ఆ పిల్లి పనేమిటంటే ఇంట్లో ఉన్న ఎలుకల్ని పట్టి యజమానికి సహాయం చేయటం. అలా రోజులు గడుస్తుండగా ఒకరోజు ఆ పిల్లికి ఒక చిన్న పిల్లి పుట్టింది. ఆ చిన్న పిల్లి చాలా చిలిపి. ఇంట్లో ఉన్న పాత్రల్ని కూల్చేది, పాలు ఉన్న బిందెలో నోరు పెట్టేది, ఎక్కడ పడితే అక్కడ పరిగెత్తేది. ఇది చూసిన యజమాని చాలా కోపంగా మారాడు. అప్పుడు పెద్దపిల్లి తన చిన్నపిల్లికి ఇలా చెప్పింది: మనము యజమానికి ఇబ్బంది కలిగించకూడదు. మన పని మంచిగా చేస్తేనే మనకు ఈ ఇంట్లో చోటుంటుంది అని. కాని చిన్నపిల్లి ఆ మాటలు వినలేదు. ఇంకా ఎక్కువ అల్లరి చేయటం మొదలుపెట్టింది. ఒకరోజు యజమాని కోపంతో ఇలాంటిది మా ఇంట్లో ఉండకూడదు అని ఆ చిన్నపిల్లిని బయటకు పంపించాడు. భయపడిన పిల్లి అడవిలోకి పారిపోయింది. అక్కడ ఒక పెద్ద కుక్కని చూసింది. కుక్క అడిగింది, ఎందుకిక్కడికొచ్చావు అని. పిల్లి బాధగా చెప్పింది, నా అల్లరి వల్ల నన్ను ఇంటి నుండి బయటకు పంపించారు అని. అప్పుడు కుక్క నవ్వుతూ చెప్పింది, అడవిలో జీవించాలంటే చాలా జాగ్రత్తగా ఉండాలి, లేకపోతే ప్రమాదం తప్పదు అని. ఆ మాటలు విన్న చిన్నపిల్లి తన తప్పుని గ్రహించింది. ఇకపై మంచిగా ఉండాలని నిర్ణయించుకుంది. తిరిగి ఇంటికి వెళ్ళి యజమానికి సహాయం చేస్తూ మంచి పిల్లిగా మారింది. నీతి: అల్లరి ఎక్కువైతే మనకే కష్టం వస్తుంది.